ఆస్తులన్నీ కోల్పోయినావా? అనాథగా విడిచిపెట్టబడ్డావా? భయపడకు సహోదరి, సహోదరుడా. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టిన దేవుడు కాదు. నీవు ఈరోజు ఆయన చెయ్యి విడిచిపెట్టి భయాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావేమో. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి, సహోదరుడా, స్టిల్ జీసస్ లవ్స్ యు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. గొర్రెవలే తప్పిపోయి దేవుడు చెయ్యొద్దన్న పని చేసి ఈరోజు శాపాన్ని, భయాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావేమో. ఈ లైవ్ లో నుంచి, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ లో నుంచి ప్రభు నిన్ను పిలుస్తుండగా, అయ్యా నీవు నాకు పొరపాటు చేయలే, ఏ శత్రువు నన్ను పొరపాటు చేయలే, ఈ శాపాన్ని నేనే కొని తెచ్చిపెట్టుకున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా అన్ని జీవితాన్ని ప్రభువు సమర్పించుకుంటావా? ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం. చేతులు పైకెత్తి, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.